హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ అయిన మాడుగుల హల్వాను చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో మాడుగుల అనే గ్రామంలో ఫేమస్ అయిన స్వీట్ రెసిపీ. దీన్ని సేమ్ అదే ప్రాసెస్లో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను 2 కప్స్ వరకు గోధుమలను తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక రోజంతా నానబెట్టుకోవాలి. మామూలుగా అయితే ఈ గోధుమలను 3 డేస్ వరకు నానబెట్టుకొని ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తారంట. కానీ 1 డే తర్వాత నుంచి ఈ గోధుమలు స్మెల్ రావడం స్టార్ట్ అవుతాయి. వాటిని వాష్ చేసుకుంటూ ఉండాలి. నేను ఒక రోజు నానబెట్టుకున్న ఈ గోధుమలు అయితే బాగానే నానాయి. మెత్తగా పేస్ట్ కూడా బాగా వచ్చింది. ఒక రోజు తర్వాత ఈ గోధుమలు అయితే ఇలా బాగా నానాయి. వీటిని స్ట్రెయిన్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న గోధుమలు ఇలా పేస్ట్ లాగా వచ్చాయి. వైట్గా పాలు లాగా ఉన్నాయి. వీటిని ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వైట్గా పాలులాగా వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా కొంచెం లెంతీగా టైం పడుతుంది, కానీ స్వీట్ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు ఇలా ఉన్నాయి థిక్గా. వీటిలోకి ఇంకొక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 కప్పు పంచదార, 1 కప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం తీసుకున్న పాలు 2 కప్స్ వరకు ఉన్నాయి. మీరు పక్కా కొలతలతో ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 500 గ్రామ్స్ గోధుమలకు 700 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి ఒక 300 గ్రామ్స్ వరకు నెయ్యి సరిపోతుంది. అలాగే జీడిపప్పుని ఒక 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని క్యాష్యూ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ పెట్టుకొని క్యారమిల్ కోసం 100 లేదా 150 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న షుగర్ సిరప్ని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం తిక్కుగా తీగ పాకం అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పాలను ఇందులో యాడ్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొంచెం యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని స్మూత్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ క్యారమిల్ను ముందుగా పాకంలో వేయడం మర్చిపోయాను.
గోధుమ పాలు ఇలా తిక్కుగా అయినాక వేయడం వల్ల ఈవెన్గా కలుపుకోవడానికి కొంచెం టైం పట్టింది. మీరు ముందుగానే పాకంలో వేసుకోండి, గోధుమ పాలు వేయకముందే ఈజీగా కలిసిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. హల్వాకి నెయ్యి అంతా బాగా పట్టి చివరిలో నెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అప్పటి వరకు కలుపుకుంటూ ఉండాలి నెయ్యి వేసుకుంటూ. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూని కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ మాడుగుల హల్వా రెడీ అయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఇలా హల్వాలా తినేయచ్చు, లేదంటే ఒక ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసి ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరిన్ని అథెంటిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.